నిధి అగర్వాల్ ఆగస్టు 17, 1993లో హైదరాబాద్లోని మార్వారీ కుటుంబంలో జన్మించింది. పుట్టింది హైదరాబాద్లో అయినా పెరిగింది మొత్తం బెంగళూరులోనే. నిధి అగర్వాల్ తండ్రి రాజేష్ అగర్వాల్, తల్లి ఇందు అగర్వాల్. నిధి అగర్వాల్ తన స్కూలింగ్ అంతా విద్యా శిల్ప అకాడమీలో పూర్తి చేసింది. నిధి అగర్వాల్ తన బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీని కర్ణాటకలోని క్రైస్ట్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. నిధి అగర్వాల్కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అలాగే మోడలింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది. 2014లో యమహా ఫ్యాషనో మిస్ దివా పోటీలో ఫైనలిస్ట్గా నిలిచింది. దీని తర్వాత బాలీవుడ్లో అవకాశం వచ్చింది. 2017లో మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఈ సినిమాకి దాదాపుగా 300 మంది అమ్మాయిల్ని ఆడిషన్ చేసి నిధి అగర్వాల్ని సెలెక్ట్ చేశారు. మొదటి సినిమాతోనే జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ గెలుచుకుంది. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి సవ్యసాచి సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత 2019లో అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2021లో తమిళ సినిమా అయిన ఈశ్వరన్లో నటించింది. ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత జయం రవితో భూమి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీని తర్వాత తెలుగులో మళ్ళీ అశోక్ గల్లా హీరోగా వచ్చిన హీరో సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్తో కలగ తలైవన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నిధి అగర్వాల్ కోవిడ్ కన్నా ముందు ఒక సినిమాకి సైన్ చేసింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు. ఈ సినిమాకి దాదాపుగా 3 సంవత్సరాలు డేట్స్ ని బ్లాక్ చేసుకుంది. ఈ టైంలో ఏ సినిమా కూడా చేయలేదు. ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ అండ్ విఎఫ్ఎక్స్ మీద నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. నిధి అగర్వాల్ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ని రిజెక్ట్ చేశారు. నిధి అగర్వాల్ కి చెన్నైలో మంచి ఫాలోయింగే ఉంది. చెన్నైలోని నిధి అగర్వాల్ అభిమానులు ఒక చిన్న గుడిని కూడా నిర్మించారు. సో చూసారు కదా నిధి అగర్వాల్ బయోగ్రఫీని. మీరు ఏ సెలబ్రిటీ బయోగ్రఫీ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.